శోభన్ బాబు చిత్ర విశేషాలు గూఢచారి 116. 1960లో జీన్ బ్రూస్ రచించిన లైలా డి కలకత్తా అనే నవల ఆధారంగా నిర్మించిన బ్యాంకాక్ పోర్ ఓఎస్ఎస్ 117 అనే ఫ్రెంచ్ చిత్రంను షాడో ఆఫ్ ఈవిల్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదిస్తే ఆ చిత్రం ఆధారంగా నిర్మించబడిన చిత్రం తెలుగులో గూఢచారి 116. ఫ్రెంచ్ చిత్రంను ఇంగ్లీష్లో పానిక్ ఇన్ బ్యాంకాక్ అనే పేరుతో అనువదించి భారతదేశంలో 1965లో విడుదల చేయగా ఆ చిత్రం సంచలన వసూళ్లను సాధించినది. మద్రాసు నగరంలో ఈ చిత్రం నవంబర్ 19, 1965 నాడు విడుదల చేశారు. అప్పటికే బొంబాయి నగరంలో దాదాపు 4.5 లక్షలు వసూలు చేసినది ఈ చిత్రం. ఈ చిత్రం మద్రాసులో చూశాక తెలుగులో తీయాలని సంకల్పించారు నిర్మాత డూండి. 1965లో వీరాభిమన్యు చిత్రంలో హీరోగా తమ స్వంత చిత్రంలో నటించిన శోభన్ బాబునే హీరోగా బుక్ చేసుకొని 5,000 పారితోషికం మాట్లాడుకున్నారు. హీరోయిన్గా అప్పుడు మంచి డిమాండ్లో ఉన్న జయలలితను బుక్ చేశారు. జయలలిత తల్లికి శోభన్ బాబు నచ్చలేదు, వద్దని చెప్పారు. నిర్మాత శోభన్ బాబుకు ఆ విషయం చెప్పి గెస్ట్ పాత్ర ఉంది అని చెప్పి ఆ పాత్ర చేయమని అడిగారు. వీరాభిమన్యు లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత మాటను కాదనలేక శోభన్ బాబు అతిథి పాత్రకు ఒప్పుకున్నారు. కానీ హీరోగా ఒప్పుకున్న రెమ్యునరేషన్ 5,000 మాత్రం ఇచ్చారు నిర్మాత. హీరోగా తేనె మనసుల హీరోలలో ఒకరైన కృష్ణను బుక్ చేశారు. ఆయనకి ఈ చిత్రానికి గాను 3,000 పారితోషికం ఇచ్చారు. అలా గెస్ట్ పాత్ర చేసిన శోభన్ బాబుకి హీరో రెమ్యునరేషన్ ఇవ్వడం, హీరో పాత్ర చేసిన కృష్ణకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది చాలా అరుదైన సంఘటన. గుంటూరు విజయ థియేటర్లో గూఢచారి 116 చిత్రం చూస్తున్నాడు ఒక టీనేజ్ కుర్రాడు. ఆ కుర్రాడికి ఆ చిత్రంలో శోభన్ బాబు చనిపోయే సన్నివేశంలో ప్రదర్శించిన హావభావాలు విపరీతంగా నచ్చి చాలాసార్లు శోభన్ బాబు కోసం ఆ చిత్రం చూసి శోభన్ బాబుకు వీరాభిమాని అయ్యాడు. అప్పుడు ఆ కుర్రాడికి ఏమాత్రం తెలియదు 15 ఏళ్ల తర్వాత తాను శోభన్ బాబు హీరోగా నటించే ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తానని. ఆ గుంటూరు కుర్రాడెవరో కాదు, వంశఘోరం చిత్ర దర్శకుడు రవీంద్రరెడ్డి. గూఢచారి 116 చిత్రం సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఆగస్టు 11, 1966 నాడు విడుదలై ఘన విజయం సాధించి హీరో కృష్ణకు అలాంటి ఎక్కువ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినది. కానీ అటువంటి చిత్రాలకు మహిళాదరణ అసలు ఉండకపోవడం వల్ల లాంగ్ రన్లో వచ్చేవి కాదు. గూఢచారి 116 చిత్రం విజయవాడ మారుతి, విశాఖపట్నం పూర్ణ, గుంటూరు విజయ మరియు రాజమండ్రి వీరభద్ర థియేటర్లలో 70 రోజులు, కాకినాడ లక్ష్మి, నెల్లూరు విజయమహల్ థియేటర్లలో 56 రోజులు, హైదరాబాద్ ప్రభాత్ మరియు తెనాలి వీనస్లలో 49 రోజులు ఎన్టీఆర్ చిత్రం అడుగుజాడలు వేశారు. విజయవాడలో మారుతీలు 70 రోజులు, ఆ తర్వాత ఈశ్వరమహల్ థియేటర్కి షిఫ్ట్ చేయగా అక్కడ 30 రోజులు, మొత్తం 100 రోజులు ఆడినది. హైదరాబాద్ ప్రభాత్లో 49 రోజులు ఆడాక షిఫ్టుల మీద మరో 5 వారాలు ఆడినది, మొత్తం 84 రోజులు ఆడినది. బెంగళూరు నగరంలో కూడా గూఢచారి 116 చిత్రం 84 రోజులు ఆడినది. గూఢచారి 116 చిత్రానికి థియేటర్ వివరాలు ప్రకటించలేదు. గూఢచారి 116 చిత్రం రివ్యూలో విజయవాడ మారుతిలో ప్రదర్శింపబడుతున్నది అని ఉంటుంది, అది మీరు చూడొచ్చు. అలాగే 70 రోజులకి తీసి ఆమె ఎవరు అనే చిత్రం వేశారు. ఆమె ఎవరు రివ్యూలో ఆ విజయవాడ మారుతిలో ప్రదర్శింపబడుతున్నదని కూడా చూడొచ్చు. షిఫ్ట్ మీద ఈశ్వర్ మహల్లో ప్రదర్శింపబడుతున్నది అనే నగరంలో సినిమాలో పత్రికా ప్రకటన కూడా మీరు చూడొచ్చు.